తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2 పిల్లల నిబంధనను కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో చాలా మందికి నిరాశే ఎదురైంది. ఈ నిబంధనను తొలగిస్తారని చాలా మంది ఆశించారు. కానీ కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి 2 పిల్లలకు మించి ఉన్నవారు అనర్హులనే నిబంధన కొనసాగనుంది. ఈ నిబంధనను మార్చాలని వచ్చిన ప్రతిపాదనను తెలంగాణ కేబినెట్ తిరస్కరించింది. పాత నిబంధననే కొనసాగించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులో దీనికి సవరణ చేయలేదు. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అనర్హులని చట్టం చేశారు. అయితే ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన ఉన్నందున ఆ నిబంధనను మార్చి 2 కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కోరారు. దీనిపై కొందరు మంత్రులు కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ చట్ట సవరణ ప్రతిపాదనలో ఈ అంశాన్ని చేర్చింది. కేబినెట్ ఆమోదానికి పంపింది. కానీ దీన్ని మంత్రిమండలి ఆమోదించలేదు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటుపై శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, నిబంధన మార్పును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తాయి అనే కారణంతో ఈ ప్రతిపాదనను నిరాకరించినట్లుగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో ఈ నిబంధనను తొలగిస్తారని అంతా భావించారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు ఎన్నికలకు రెడీ అయ్యారు. కానీ అప్పుడు కూడా నిబంధనను మార్చలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చర్చ జరిగింది. మంత్రులు కూడా హామీ ఇవ్వడంతో నిబంధనను తొలగిస్తారని ఆశించారు. కానీ ఇప్పుడు కూడా నిరాశ ఎదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అడ్డంకిగా మారిన నిబంధనపై ఏపీ అసెంబ్లీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. 2 కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఇకపై అనర్హులుగా ప్రకటించే నిబంధనను ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు చేసింది. ఈ మేరకు చట్ట సవరణ బిల్లును ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దాదాపుగా 30 ఏళ్ల తర్వాత ఈ నిబంధనను ఏపీలో తొలగించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు వృద్ధుల సంఖ్య పెరగడం, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తగ్గిపోవడం వంటి అంశాలను పరిశీలించి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2001లో 2.6% ఉంటే 2020 నాటికి అది 1.5% మాత్రమే ఉంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.